రోగులకు సరైన వైద్యం అందదు. అధికారుల కమిషన్ల కక్కుర్తితో ఫార్మసీలో అరకొర మందులు, సిఫార్సు ఉంటేనే ఎమర్జెన్సీ వైద్యం. ఇది స్విమ్స్ పరిస్థితి. గత కొన్ని నెలలుగా ఇక్కడ సరైన వైద్య సేవలు, సదుపాయాలు లేకపోయినా స్విమ్స్ డైరెక్టర్ పట్టించుకోవటం లేదు. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పాదాల చెంత టీటీడీ నిర్వహిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో నిరుపేదల కన్నీటిని చూసైనా కనికరించేవారే కరువయ్యారు. రాయలసీమలోని నిరుపేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించేందుకు 1986లో ఎన్టీ రామారావు హయాంలో శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టడంతో స్విమ్స్ లోనూ తెల్ల రేషన్ కార్డులున్న పేదలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ఈ ఆసుపత్రి నిర్వహణ తీరు విమర్శలకు తావిస్తుంది. నిరుపేదలకు ఆదరణ కరువవుతుంది. ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రి ఎమర్జెన్సీ విభాగానికి వస్తే ప్రాణాలు వదులుకోవాల్సిన దుస్థితి. స్విమ్స్ లో 900 మందికి పైగా ఇన్పేషెంట్లుంటారు. 28కి పైగా విభాగాలు ఉన్నాయి. జనరల్ మెడిసిన్, సిటీ సర్జరీ వార్డులలో వైద్య సేవలపై యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. బీపీ, షుగర్ వంటి పరీక్షలు నిర్వహించే సమయంలో కూడా నర్సులు బాధ్యతారహితంగా పనిచేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఉదయం అల్పాహారం తీసుకోకుండా షుగర్ శాతం కొలుస్తున్నారు. ఇక రక్త పరీక్ష చేయించుకుంటే రిపోర్ట్ సరైన టైంలో రాదు. అవుట్సోర్సింగ్ నర్సులు మొక్కుబడిగా పనిచేస్తున్నారు. వీరిపై అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. ఫార్మసీ విభాగం అవినీతిమయంగా మారింది. కమిషన్లు అందుకొని తిరుపతిలోని కొన్ని మెడికల్ ఏజెన్సీలకు మందుల సరఫరా కాంట్రాక్ట్ అప్పగించారు. ఇందులో అధికంగా జనరిక్ మందులే ఉంటున్నాయి. వైద్యులు సూచించే మందులు ఫార్మసీలో దొరకడం లేదు. ఏజెన్సీలకు లాభం వచ్చే కొన్ని రకాల మందులు మాత్రమే సరఫరా చేస్తున్నారు. రోగులకు అవగాహన లేకుండా ఇక్కడిచ్చే మందులు వేసుకుంటే మరింత అనారోగ్యం పాలవ్వక తప్పదు. స్విమ్స్ లో ఉన్నత పదవుల్లో ఉన్న అధికారుల కమిషన్ల కక్కుర్తి వల్ల ఫార్మసీ సేవలు దెబ్బతింటున్నాయి. అత్యవసర విభాగ సేవలు సైతం అధ్వానమై 15 పడకలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మరో 10 కేసులను స్ట్రెచ్చర్లపై ఉంచి సేవలందిస్తున్నారు. ఇంత పెద్ద విభాగంలో 10 వెంటిలేటర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సిఫారసు ఉంటేనే ఇక్కడ చేర్చుకుంటున్నారు. ఇప్పుడు 3 రోజులు అవుతుంది రక్త పరీక్ష చేసడానికి. ఇప్పుడు తీసుకున్నానికి ఆడిని తిప్పి ఆ పేషెంట్ కూర్చోబడి లేకున్నారు సార్. ఏదైనా ట్రీట్మెంట్ తీసుకొని గబకి చేయండి అంటే దొబ్బుతారు సార్. లోపలికి పోతే డాక్టర్లతో మాట్లాడినా పోయా మళ్ళీ చూచంపా అని. అది ఒక రిపోర్ట్ తీసేదానికి ఇప్పుడు 3 రోజులు పట్టింది సార్. ఇప్పుడు మళ్ళీ ఇంకో రిపోర్ట్ చూడాలంటే అది ఇంకో నెలలు పడతాయి. అంతలోకి ఆ పేషెంట్ చచ్చిపోతారు సార్. ఏం చేయాలో అర్థం కాదు. మేము తిరుగుతా ఉన్నాం. ప్రముఖులకు కూడా ఇక్కడ నామమాత్ర వైద్య సేవలే. సాధారణ రోగుల పరిస్థితి దారుణంగా మారింది. 300 మందికి పైగా వైద్యులు, 2050 మందికి పైగా నర్సులు పనిచేస్తున్నారు. పీజీలు, నర్సింగ్, ఎంబీబీఎస్, పారామెడికల్ విద్యార్థులు రోగులకు సేవలందిస్తున్నారు. అయినా ఇన్పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందడం లేదు. వచ్చినామా కడుపు నొప్పి సార్ మా బ్రదర్కి. 2 రోజుల నుంచి వచ్చి ఇక్కడ ఉన్నామా. ఏం కానీ చూడలేదు. స్కాన్ చేసినారు. 6,700 ఇచ్చి స్కాన్ చేసినారు. స్కాన్ రిపోర్ట్ వచ్చేంత వరకు మేమేం చూడము అంటున్నారు. ఆయన పరిస్థితి చూద్దామంటే నాకు ఈ మూత్రాలు కూడా పైకి ఎగలాగేస్తున్నాయి, నేను చనిపోతాను అంటాడు అక్కడ ఉన్నటువంటి సార్. అందుకోసం వేసాడైతే ఇప్పుడు ఎమర్జెన్సీలో 2 ఇంజక్షన్లు వేసినారు సార్. మళ్ళీ పిలుచుకొచ్చి ఇక్కడ పనిపెట్టినాము. రూమ్ లేదు సార్. రూమ్ లేదు, ఏమీ లేదు సార్, ఏమీ లేదు. ఏటీఎం దగ్గర పోతే అమ్మా మాకు 5,000 కావాలా ఇప్పుడు ప్రస్తుతానికి పేషెంట్కి 5,000 తీసి అమ్మా అన్నాం. 5,000 తీసి అంటే ఫస్ట్ చీటీ వచ్చింది. చీటీ వస్తే అది తీసుకొని మా బొడ్లో చెక్కునే 15,000 తీసుకున్నావేమ్మా నువ్వు ఆయన. లేదప్పా తీసుకోండి 5,000 ఎక్కువ తీసుకోలేదు అంటే, లేదమ్మా 15,000 వచ్చింది డాక్టర్ అటు పోయి అడుగుపో ఏటంతకి నువ్వు మా అంతా ఈకోకుండా మాకు 5,000 ఇచ్చినట్టే. లేదు పెద్దమ్మా రాలేదు అని. రాకపోతే ఎట్లమ్మా వచ్చింది. ఇక మెసేజ్ మా పిల్లోడు మెసేజ్ పెట్టినాడు సెల్లులో చూడి. లేదంటే మా పిల్లోని కూడా ఫోన్ చేపిస్తాను అంటే లేదు రాలేదు అని. సరేలేమ్మా వద్దులేమ్మా సార్ వాళ్ళు ఆడు ఎవరో పోలీసు వాళ్ళు ఉన్నారు అక్కడ పోయి నేను వాళ్ళని అడిగి వాళ్ళని తోలుకొచ్చి ఈ మెసేజ్ ఆ పిల్లోనికి ఫోన్ చేసి ఇది చూపిస్తాను. అవి పెద్దమ్మ నేను సరేలే నేను గేట్ ఈతో దాటి వచ్చినాను. పెద్దమ్మ వచ్చిందిరా నీది అని మళ్ళీ 10,000 ఇచ్చింది. మరోవైపు అధికారుల నిర్లక్ష్యంతో వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారు రోగులు. ఆసుపత్రి బయట ఉండే రోగుల్ని కొందరు నకిలీ డాక్టర్లు నిలువునా దోచేసుకుంటున్నారు.
వారం రోజుల వ్యవధిలో పదుల సంఖ్యలో వీరి బారిన పడిన బాధితులు ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. తాజాగా జిల్లాకు చెందిన వృద్ధులు వైద్యం కోసం స్విమ్స్ కు రాగా వారికి త్వరగా వైద్యం చేయిస్తామని చెప్పి జిరాక్స్ సెంటర్ కు తీసుకువెళ్లారు. ఇదే ఆసుపత్రి కార్యాలయమని వారి వద్దనున్న 3,000 తీసుకొని ఆటోలో వెళ్లిపోయారు. నకిలీ డాక్టర్ల బాగోతాలపై అక్కడి సిబ్బందికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యం పేరుతో ఒకరు, ఏటీఎంలలో డబ్బులు తీసిస్తామని మరొకరు, నిలువ నీడలేక ఆసుపత్రి బయట నిద్రిస్తున్న రోగుల బ్యాగులు, సెల్ ఫోన్లు కొట్టేసేవారు మరోవైపు. ఒకటా రెండా అక్రమాలకు, దొంగతనాలకు అడ్డాగా మారుతోంది స్విమ్స్. ఇంత జరుగుతున్నా పట్టించుకున్నవరే లేరు. ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి సైతం అక్కడ జరిగే అక్రమాల్లో భాగం ఉందనే విమర్శలున్నాయి. స్విమ్స్ లో పరిపాలన పూర్తిగా గాడి తప్పింది. అయినా టీటీడీ పట్టించుకోదు. డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ నెలలో ఎన్ని రోజులు ఆసుపత్రిలో ఉంటున్నారన్నది ఆసుపత్రి వర్గాలే చెప్పలేని పరిస్థితి. ఆరోగ్య శాఖ మాజీ మంత్రి కామినేనికి క్లాస్మేట్ కావడంతో తమిళనాడు నుండి ఆయన్ను ఏరికోరి తెచ్చిపెట్టుకున్నారు. మంత్రి గారు నియమించడంతో ప్రశ్నించడానికి ఎవరూ ముందుకు రావడం లేదన్నది కొందరు చెబుతున్న మాట. గతంలో డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ ఓపీ వార్డులను సందర్శించి రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీసేవారు. సేవాలోపం ఉంటే తక్షణం చర్యలు తీసుకునేవారు. ప్రస్తుత డైరెక్టర్ అందుబాటులో ఉండడం లేదు. వైద్య సేవలపై ఫిర్యాదు చేయాలనుకుంటే కనీసం డైరెక్టర్ ఛాంబర్ గేటు వరకు కూడా వెళ్లటం కష్టమే. దీంతో అక్కడి అధికారుల నుండి కింది స్థాయి సిబ్బంది వరకు ఎవరికి వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మెడికల్ సూపరింటెండెంట్ తో పాటు ఆర్ఎంఓలు కూడా సమస్యలు తెలుసుకోవడం మానేసి చాలా కాలమైంది. అయినప్పటికీ స్విమ్స్ లో జరుగుతున్న తంతుపై ఏ ఒక్క రోజైనా సమీక్ష జరిపిన దాఖలాలు లేవని చెప్పాలి. ఇన్ని సమస్యలతో రోగులకు నరకం చూపిస్తుంది స్విమ్స్. ఇటీవల అమరావతిలో నిర్వహించిన స్విమ్స్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాన్ని సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. దీంతో సమస్యలు తీరుతాయని అందరూ భావించారు. కానీ సీఎం వద్ద నిధుల కొరత మాత్రమే ప్రస్తావించిన అధికారులు మిగతా వాటికి తమకు సంబంధం లేదన్నట్లు ఉన్నారు. స్విమ్స్ లోటు బడ్జెట్ ను దృష్టిలో ఉంచుకొని 50 కోట్లు కేటాయించారు. 2016 నుండి పదోన్నతులకు సంబంధించిన అలవెన్స్లను అందించేందుకు 7 పీఆర్సీ బకాయిల చెల్లించేందుకు 12 కోట్ల అనుమతులను జారీ చేశారు. ఇటీవల ఆరోపణలు ఎదుర్కొంటున్న 2 జాయింట్ డైరెక్టర్లు 17 పోస్టుల భర్తీని కౌన్సిల్ సభ్యులు తోసిపుచ్చినట్లు సమాచారం. స్విమ్స్ లో 6 నెలల క్రితం అకౌంట్స్ విభాగంలో అడహక్ కింద తీసుకున్న 4 ఉద్యోగ నియామకాలను రద్దు చేసినట్లు తెలిసింది. ఇకపై బహిరంగ పత్రికా ప్రకటన ఇచ్చి ఉద్యోగ నియామకాలను భర్తీ చేయాలని నిర్ణయించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించుకుంటే స్విమ్స్ ప్రతిష్ట మసకబారే ప్రమాదం ఉందని అంటున్నారు స్థానికులు. ఇవి బులెటిన్ విశేషాలు. తర్వాత బిగ్ స్టోరీ ప్రసారమవుతుంది. నిరంతర ప్రత్యక్ష ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి.